తెలంగాణ రాజకీయాలు అయితే ఇప్పుడు హీట్ ఎక్కాయని చెప్పొచ్చు. అలాంటిది కవిత చూసుకుంటే గనక అంతకుముందు కేటీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో మొన్న చూసుకుంటే గనక హరీష్ రావు గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేయడం అండ్ అలాగే కవిత సస్పెండ్ అవ్వడం ఇవన్నీ వెంటనే జరిగాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే గనక కవిత టీడీపీలోకి ఎంట్రీ ఇస్తుందన్న వార్తలు అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. మరి కవిత ఏది చేసినా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఈ రోజుల్లో చూసుకుంటే గనక. అలాంటిది మొన్నటి వరకు చూసుకుంటే గనక కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద వ్యాఖ్యలు చేయడము, ఒకటేసారి సస్పెండ్ అవ్వడము, ఇవన్నీ కూడా వెంటనే జరిగాయి. సో ఇప్పుడు చూసుకుంటే గనక ఇవన్నీ ఒక ఎత్తు అయితే టీడీపీలోకి కవిత ఎంట్రీ ఇస్తుందంటూ కూడా ఇప్పుడు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు? అంటే అసలు కవిత టీడీపీలోకి వస్తారన్న వార్తే ఒక సంచలనం. ఆ మాట వినడమే నన్ను అడిగితే. ఎందుకంటే ఏ టీడీపీనైతే ఎదిరించి ఒక పార్టీ పుట్టిందో, ఒక రాష్ట్ర గతిని మార్చిందో, ఒక కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళిందో, ఒక వ్యక్తిని ఒక రాష్ట్రానికి బాపుని చేసిందో, అటువంటి వ్యక్తి కూతురు ఈరోజు బయటకు వచ్చి మళ్ళీ అదే పార్టీలో ఆవిడ చేరతానంటారా? ఆవిడ చేరతానంటే ఆ పార్టీ చేర్చుకుంటుందా? వాళ్ళకి మానం రోషం ఉండవా అని ప్రజలు అంటున్నారు. కాబట్టి ఇవాళ ఆవిడ తెలుగుదేశంలో జాయిన్ అయిపోతారు అనే ఒక వార్త రాగానే, ఒకవేళ కవితకు ఆ ఇంటెన్షన్ ఉన్నా కూడా తెలుగుదేశానికి సిగ్గు శరం అన్నీ ఉన్నాయి, మానం రోషం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ ఖచ్చితంగా చేర్చుకోదు. అదే విషయాన్ని నిన్న లోకేష్ ఢిల్లీలో చెప్పటం జరిగింది. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మీ కవిత తెలుగుదేశంలోకి వస్తుంటే కదా అని అంటే, ఇంకా అంతకంటే ఆత్మహత్య సదృశం ఇంకోటి ఉండదండి. అది కవితకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆయన అన్నారు, కవితని తెలుగుదేశంలోకి తీసుకుంటే ఎంతో, జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశంలో తీసుకుంటే అంత అన్నారు. ఇంకా అంతకు మించి ఆన్సర్ అక్కర్లా కదా. ఇప్పుడు కవితకి నిజంగా చెప్పాలంటే దిక్కు తోచటంలే. ఇవాళ మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఆవిడ తండ్రిని ఎదిరించారు ఒక రకంగా. అంటే నేను తండ్రి వెంటే ఉన్నాను, తండ్రికి బాసటగా ఉన్నాను, బాపు నువ్వు జాగ్రత్త, నీ చుట్టూ ఉండేవాళ్ళు జాగ్రత్త, చూసుకో వాళ్ళందరినీ, అంటే నీ చుట్టూ ఉండేవాళ్ళు సరిగా లేరు, అదేవిధంగా అన్నా నువ్వు జాగ్రత్త రామన్నా అంటూ ఆవిడ మాట్లాడటం అనేది ఇవన్నీ కూడా మీకు అర్థం అవుతున్నాయి. అయితే ఆవిడని సస్పెండ్ చేశాక ఆవిడ వెంటనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు, ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఇవన్నీ చేసి ఆవిడ ఏం చేశారు? ఆఖరికి కాంగ్రెస్లోకి వెళ్ళాలా, తెలుగుదేశంలోకి వెళ్ళాలా, ఎందులోకి వెళ్ళాలి, బీజేపీలోకి వెళ్ళాలా, కొత్త పార్టీ పెట్టాలా? కొత్త పార్టీ పెట్టాలంటే పెట్టడం పెద్ద విషయం కాదు, ఆవిడ దగ్గర డబ్బు ఉంది. ఎవరుంటారు పక్కన? కవిత పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఇవాళ చప్పుడు చేయడంలా. ఈవెన్ జాగృతి వాళ్ళు కూడా యాంటీగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మాట్లాడతారు. ఇప్పుడు కవితను నమ్ముకుని వాళ్ళు బయటకు వచ్చారనుకోండి, ఇప్పుడు 10 ఏళ్ళు ఒక ఉద్యమంలో ఉండి, 10 ఏళ్ళు ఒక పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా పనిచేసి, అటువంటి బీఆర్ఎస్ వదులుకుని వీళ్ళు బయటకు వస్తే కవితను నమ్ముకుని ఎంతకాలం ఉంటారు? ఇప్పుడు 2 రకాలండి. ఒకటి తండ్రిని కాదని వచ్చింది, తండ్రినే నువ్వు కాదనుకున్నావు, అన్ననే కాదనుకున్నావు, ఏ తెలంగాణలో అయితే నువ్వు గొప్పదానం అయ్యావో అటువంటి తెలంగాణ పార్టీనే నువ్వు వద్దనుకున్నావు. కాబట్టి ఇవాళ కవితని వీళ్ళు ఎంతవరకు నమ్ముతారు? ఇప్పుడు షర్మిల దారి వేరు. షర్మిల ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోలే, ఇప్పుడు ఈవిడ అనుకుంటోంది. ఈవిడ అన్నకి పోటీగా వెళ్ళాలనుకుంటుంది, పార్టీ పగ్గాలు తనకు కావాలనుకుంది. అక్కడ ఆవిడ ఫస్ట్ అసలు ఏది కోరుకోలేదు. షర్మిల ఏమన్నారు ఆ రోజు? రాజ్యసభ ఎంపీగా ఇచ్చేస్తుంటే ఈ గొడవ వచ్చి ఉండేది కాదు, ఆస్తిలో తండ్రి చెప్పినట్టుగా వాటాలు ఇచ్చేస్తుంటే ఏ గొడవ ఉండేది కాదు. అవేవి చేయకుండా చెల్లిని అంటే మానసికంగా బాధ పెట్టి ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి తల్లిని బాధ పెట్టాడు కాబట్టి ఆవిడ బయటికి రావడం జరిగింది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఈవిడ స్వయంకృత అపరాధం. మేడం ఇంకొకటి అంటే, ఇప్పుడు కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనకాల ఇంటి గొడవలు అంటారా, లేకపోతే రాజకీయంగా తనకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదంటూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అసలు ఏంటంటారు దీని వెనకాల రీజన్? అంటే ఆస్తి తగాదాలు ఉండొచ్చండి, తర్వాత పవర్ తగాదాలు ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ గొడవలు ఉంటాయి కుటుంబంలో. రాజకీయంగా మీరు ఎంత ఎదిగితే మీ కుటుంబంలో అంత గొడవలు వస్తాయి. ఇప్పుడు అదే జరిగింది కేసీఆర్కి.
ఇప్పుడు మీరు గమనించుకోండి, తెలుగుదేశానికి టీఆర్ఎస్ బార్ బీఆర్ఎస్కి ఉండే తేడా మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాం. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అంటారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటే పొడవలేదు. వాళ్ళ కుటుంబం మొత్తం చంద్రబాబు నాయుడు కావాలనుకుంది, ప్రజలు కావాలనుకున్నారు. మరి ఒకవేళ వెన్నుపోటు పొడిచారు ఆయన అనుకుంటే 4వ ముఖ్యమంత్రి అవుతారా? ప్రజలు ఆయనకే వెన్నుపోటు పొడుస్తారుగా. కాబట్టి ఆ మాట అబద్ధం. కానీ ఇక్కడ టీఆర్ఎస్ బార్ బీఆర్ఎస్ని మీరు తీసుకుంటే, ఏ తెలంగాణ తెచ్చి బంగారు తెలంగాణ చేస్తాను, మీ భవిష్యత్తునంతా బంగారుమయం చేస్తాను వచ్చిన కేసీఆర్ ఆయన మాట తప్పారు. తన ఇంటిని బంగారం చేసుకున్నాడు, తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నాడు. ఇవాళ ఆయన కూతురు స్వయంగా అడిగింది, ఒక ఎవరు హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సరిపోతుందా, ఒక అతను ఎవరు సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సరిపోతుందా, బంగారు తెలంగాణ వచ్చినట్టేనా? అది కవిత చెప్పాలి. కవిత ఆ మాట అనడం చాలా తప్పు నన్ను అడిగితే. ఎందుకంటే ఇవాళ కొత్తగా ఆవిడ మట్టి గాజులు వేసుకుంటున్నారు, కానీ నిన్నటి వరకు ఆవిడ 25 లక్షల వాచి పెట్టుకున్నారు, డైమండ్స్ తోటే ఉన్నారు కదా, ఒంటి మీద డైమండ్స్ లేకుండా లేరు కదా. అంటే చాలా తక్కువ పెట్టుకున్నా చాలా కాస్ట్లీగా పెట్టుకుంటున్నారుగా, వెరైటీగా పెట్టుకుంటున్నారుగా. వీళ్ళ పర్యటనలన్నీ ఎలా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? అమెరికాలో వెళ్తారు, లండన్ వెళ్తారు, ఎక్కడికో వెళ్తారు. ఏమీ లేని స్టేజ్ నుంచి ఈరోజు మీరందరూ ఈ స్టేజ్కి ఎట్లా వచ్చారు? కాబట్టి ఇవాళ కవిత ఆవిడ వస్తానన్నా కూడా తెలుగుదేశం తీసుకోవటానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ఆవిడ చెప్పాలంటే క్రాస్ రోడ్స్లో ఉంది ఆవిడ. షీ డజంట్ నో వాట్ టు డూ, వేర్ టు గో. కాబట్టి కవిత చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. డబ్బుంటే సరిపోదు, రాజకీయంగా నిలదొక్కుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. నేను కేసీఆర్ కూతుర్ని, నేను కల్వకుంట్ల కవితని అంటే కాదు. రాజకీయాలు వెంట పట్టించుకోవడం అంత ఈజీ కాదు, ప్రజల యాక్సెప్టెన్స్ పొందడం కూడా అంత ఈజీ కాదు. ప్రజలు దేనైనా క్షమిస్తారు, కానీ ఆవిడ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవడం క్షమించట్లా. అంటే ఇప్పుడు ఆవిడకి కసి ఏంటంటే, నేను లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుంటే నా తండ్రి ప్రెస్ మీట్ పెట్టలేదు, నేను లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుంటే నా తండ్రి వచ్చి నన్ను చూడలేదు, నేను లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుంటే నన్ను ఎవరూ కూడా వెంటనే బయటకు తీసుకురాలేదు అనేది ఆవిడ ఆరోపణ. కానీ కేటీఆర్ గారు దగ్గరుండే ఇవన్నీ చూసుకున్నారు కదా, తర్వాత చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, ఎంతకని చేస్తారు? ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు, ఒక ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు. అటువంటిది ఈవిడ అరెస్ట్ అవ్వడం పెద్ద విషయమా? కాబట్టి ఇవాళ కవిత నేను పార్టీ పెట్టేస్తాను, నేను కేసీఆర్ వారసురాలను అనుకుంటే కుదరదు, జనాలు ఒప్పుకోరు. ఆవిడ లిక్కర్ కుంభకోణం చేయకుండా పార్టీ పెట్టుంటే అది వేరే విషయం. కానీ ఇవాళ ఆవిడకి తెలంగాణలో ఆవిడ ఎంట్రీ ఇవ్వడానికి, అంటే పార్టీల పరంగా రాజకీయ పరంగా ఇండివిజువల్గా ఆవిడ వచ్చి నేను ఒక పార్టీ పెడతానంటే ప్రజలు దారి ఇవ్వరు. ఓకే మేడం, థ్యాంక్ యూ.